మెసేజ్ చెప్తున్నాను అనుకోకపోతే మనసులోని ఒక మాట ముందుగా మీతో పంచుకోవాలని చెప్పి అనిపిస్తుంది. తర్వాత స్ట్రైట్‌గా రివ్యూలోకి వచ్చేద్దాం. ఈరోజు ప్రపంచమంతా కూడా చూసారంటే ఒక యుద్ధ వాతావరణం. అసలు ఏ దేశం ఇంకొక దేశం పైన ఎప్పుడు బాంబు దాడి చేస్తుందో, తిరిగి ఈ దేశం రిటాలియేషన్ అనే పేరుతో ఎంత మారణకాండ చేస్తారో అని చెప్పి అసలు టీవీ ఆన్ చేస్తే చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి సందర్భంలో మీకంతా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అది కేవలం భక్తి అనే మార్గంతోనే సాధ్యం అని చెప్పి నా బోటి వారి యొక్క బలమైన నమ్మకం. భక్తి అంటే మతం పేరుతో మారణకాండలు చేసే కలుషితమైన భక్తి కాదండి. చాలా స్వచ్ఛమైన, స్వార్థమైన, ఇంకా చెప్పుకోవాలంటే చాలా అమాయకమైన, నిజాయితీ అయిన భక్తి గురించి మాట్లాడుతున్నాను. అటువంటి భక్తి మార్గాన్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు కన్నప్ప సినిమాని నిర్మాణించి, నటించి మన ముందుకు తీసుకొచ్చిన మంచు విష్ణు గారికి నాకు ఎంతవరకు పాసిబులో తెలియదు. మనలాంటి వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ మనం ఇఫ్ పాసిబుల్ సో కలుసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆయనకు ఒక టైట్ హగ్ ఇచ్చి నేరుగానే కంగ్రాచ్యులేషన్స్ అండి అండ్ చాలా చాలా ధన్యవాదాలని చెప్పి 4 ముక్కలు మాట్లాడాలని ఉంది. సినిమా యొక్క విశ్లేషణకి వచ్చేద్దాం. ఇది లేట్ రివ్యూగా చేస్తున్నాం. సినిమా ప్రేమికుల కోసం అని చెప్పి థంబ్నెయిల్లో పెట్టి మరీ చేస్తున్నాం. సో కొంచెం ఓపిక్గా ఈ విశ్లేషణని, రివ్యూ అంటే ఈ విశ్లేషణని మీరు గమనించగలరని చెప్పి ఒక విన్నపంతో, భక్తిని ప్రోత్సహించే విధంగా తీసే సినిమాలు చూసారంటే 2 కేటగిరీస్గా నేనైతే చూస్తానండి. ఒకటి, ఒక సాధారణమైన ఒక వ్యక్తి అసాధారణమైన శక్తిని చూసి మంత్రముగ్ధుడై అపారమైన భక్తుడుగా మారిపోయే సినిమాలు ఒక కోవకి చెందింది. దీనికి ఉదాహరణగా మనం అన్నమయ్య కానివ్వండి, శ్రీరామదాసు గారివ్వండి, ఇటువంటి సినిమాలు చెప్పుకుంటే, ఇంకొక కోవ పరమనాస్తికుడు. సో దేవుడంటే నమ్మకం లేనివాడు. ఈ సినిమాలోని డైలాగ్ లాగే సో దేవుడు అనేవాడు లేడు, అది రాయి అని చెప్పే ఒక నాస్తికుడు ఏదో ఒక సందర్భంలో మనోనేత్రం తెరుచుకోవడంతో మహాభక్తుడుగా అవతరించేటివి. సో దీనికి ఉదాహరణగా శ్రీ మంజునాథ, లేకపోతే ఇదే సినిమాని దశాబ్దాలు ముందు తీసిన భక్త కన్నప్ప. సో ఈ సినిమాల్ని ఈ కోవ కింద చేర్చుకోవచ్చు. మరి ఈ రెండో కోవలో వచ్చిన సినిమానే కన్నప్ప. ఈ కన్నప్ప అనే చిత్రంలో నాకు ప్రాబ్లమ్స్ ఏమి లేవా? స్టార్టింగ్లో నేను చెప్పినట్లుగా ఇది మహా గొప్ప భక్తి రస చిత్రమా అని చెప్పి అనుకుంటే లేదు, కంప్లైంట్స్ ఉన్నాయి. చాలామంది చెప్తున్నట్లు ఈ సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ పెద్ద కంప్లైంట్. అసలు ఎందుకు తీశారబ్బా, అసలు లాస్ట్ 1 hour సినిమా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా వేస్ట్ అని చెప్పి నాకైతే అనిపించట్లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫిక్షనల్ అండి. సో విష్ణు గారు కంప్లీట్గా కల్పితం. సో ఈ కథని మనం 2.5 గంటల సినిమాగా తీర్చిదిద్దాలంటే అక్కడ కథనం కొంత ఎంటర్టైన్మెంట్గాను రసవక్తరంగాను సాగించాలి. కాబట్టి ప్రేక్షకుల్ని మాస్ ప్రేక్షకుల్ని రప్పించాలంటే భక్తి సినిమాల వైపు కాలంలాగా 20-30లో 10ల సంఖ్యలో పాటలు పెట్టేసి అలా సినిమాని నడిపించేస్తే కుదరదు. సో దట్ కొంచెం ఫిక్షనల్ కూడా ఉండాలి. ఈ కాలం ప్రేక్షకులు కోరుకున్న విషయాలని కూడా మనం మేళవించి చెప్పినట్లయితేనే ఆ భక్తి అనే ఏ పాయింట్ అయితే ఉందో సో దాన్ని దగ్గరికి తీసుకెళ్లగలమని చెప్పి విష్ణు గారి యొక్క అభిప్రాయం అని చెప్పి అనుకుంటాను. 1-2 ఇంటర్వ్యూస్లో ఆయన దీనినే ఒకలాగా కూడా ఆయన తెలియజేశారు. బట్ సారాంశం అయితే ఇదే. సో నేను అలా బ్లాంక్గా వెళ్ళి సినిమా చూసినప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా బాగానే అనిపించింది. చెప్పకూడదు కానీ నేను ఈ సినిమాని రివ్యూస్ అంతా చూసిన తర్వాత, ఈ రోజుల్లో రివ్యూస్ సినిమా రిలీజ్ అవ్వకముందే పెట్టేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి 1 hour 2 hours కూడా పోటీలో వచ్చేస్తుంది. అలా రివ్యూస్ని చూసే సినిమాకి వెళ్ళడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ని చాలా చాలా తగ్గించుకొని చాలా బ్లాంక్గానే వెళ్ళడం జరిగింది. ఒక 4 ట్రైబల్ తెగలు. సో ఈ తెగల లోపల చిన్న చిన్న పోరాటాలు. సో వాళ్ళంతా కలిసికట్టుగా బయట నుంచి ఒక శక్తి వాళ్ళపైకి దాడి చేస్తుందంటే వీళ్ళంతా కలిసికట్టుగా పోరాటం చేసే ఒక విషయం. దాంట్లో ఒక చిన్న చిన్న రాజకీయాలు. సో ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ మూవీకి, ఈ కాలం యొక్క ఎంటర్టైన్మెంట్ ఎలాగైతే మనం గొప్పగా బ్రహ్మాండంగా ఊహించుకుంటామో సో దానికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో తీసినట్లుగానే అనిపించింది. సో ఫార్ సో గుడ్ అనే విధంగానే నాకు మోహన్ లాల్ గారి ఒక ఎంట్రీ వచ్చేంత వరకు కూడా అలాగే ఒక టైం పాస్గా గడిచిపోయిందని చెప్పాలి. బట్ మోహన్ లాల్ గారి యొక్క ఎంట్రీ, సో ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది, ఆయన మహా గొప్ప నటుడు. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ని రాసుకున్న విధానం కానివ్వండి లేకపోతే తెరపైకి తీసుకొచ్చిన విధానం కానివ్వండి చాలా చాలా ఇంప్రెసివ్గానే ఉందని చెప్పుకోవాలి. సో అక్కడితో ఆయన యొక్క ఎంట్రీ అండ్ ఒక చిన్న హై మూమెంట్తో ఇంటర్వల్ బ్లాక్ పడిపోతుంది. సో నేచురలీ మనకేంటంటే ఇంటర్వల్ తర్వాత ఆ ఏదైతే హై క్రియేట్ చేశారో సో
ఇక మీదట సినిమా ఈ విధంగా ఉండబోతుందా అని ఒక స్టాండర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో సో ఆ మైండ్తోనే మనం రావడం వల్లనో ఏమో, లేకపోతే రివ్యూస్లో ఎలాగైతే సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని చెప్పడం వల్ల ఇదంతా ఎక్కడో మనసులో కూర్చోవడం వల్ల నేచురల్గానే మనకు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ సెకండ్ హాఫ్ మీద వచ్చేస్తుంది. అండ్ సినిమా కూడా అదే విధంగానే ఉందనుకోండి. మళ్ళీ తిరిగి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది క్షణాల్లో మోహన్ లాల్ గారి యొక్క పాత్ర ముగింపు తర్వాత తిరిగి మళ్ళీ సినిమా రొటీన్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే వాళ్ళు కంటిన్యూ చేశారో ఆ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఒక డ్యూయట్ సాంగ్, ఆ సాంగ్ నిజంగా చాలా బాగుంది. బట్ ఈ సినిమాకి ఆ సాంగ్ సెట్ అయిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ సాంగ్ని, ఈ పాటని ఇంకేదైనా చిత్రంలో చిత్రీకరించిన విధానం కానివ్వండి, లేకపోతే ఆ పాటని మ్యూజిక్ అందించిన విధానం కానివ్వండి, చాలా చాలా బాగుంది, చాలా మెలోడీస్గా ఉంది. ఇది ఈ సినిమాకి సెట్ కాలేదనేది 100% వాస్తవమే. ఆ తర్వాత అందరూ ఎదురు చూసే ఒక విషయం, ఒక సగటు సినిమా ప్రేక్షకుడు ఎదురు చూసే ఒక విషయం ప్రభాస్ గారు. సో ఆయన ఒక ఎంట్రీ సగటు సినిమా అభిమానికే కాకుండా ఒక సినిమా ప్రేమికుడికి కూడా చాలా మంచిగానే అనిపించింది చెప్పుకోవాలి. సో ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ ఒకే టైంలో ముగ్గురి దగ్గరికి వెళ్ళి ఒకరి యొక్క భక్తి పైన కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా కానివ్వండి, లేకపోతే ఇంకొకరి యొక్క అహంకారాన్ని తగ్గించే విధంగా సన్నివేశం కానివ్వండి, అదే సందర్భంలో ఇంకొకరికి మనోనేత్రాన్ని తెరుచుకొని భక్తి మార్గంలో నడిపించే విధంగా చేయడం కానివ్వండి. సో దీన్ని సమపాళంలో ఆ స్క్రీన్ స్పేస్ని డివైడ్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళు సినిమాలో తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. అండ్ దాన్ని ప్రభాస్ గారు కూడా అంతే ఈజ్తో చేశారు. బట్ నా యొక్క చిన్న రిక్వెస్ట్, ప్రభాస్ గారు ఖచ్చితంగా తన యొక్క ఆరోగ్యం పైన దృష్టిని పెట్టాలి. ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక సినిమా ప్రేమికుడిగా అనుకోవచ్చు. అండ్ ఆయన కన్నప్ప పాత్ర ఏదైతే ఉందో సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. జీవితం శివుని కోసమేనా, శివయ్య కోసమేనా అని చెప్పి ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఏ సీన్లో అయితే అవుతుందో ఆ పర్టిక్యులర్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా వేరే లెవెల్లోకి, ఇంకొక ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అదే భక్తి అనే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. విష్ణు గారి పైన ఎంత ట్రోలింగ్స్, ఆయన నటన గురించి కానివ్వండి, ఆయన యొక్క బిహేవియర్, పర్టిక్యులర్గా ఆయన యొక్క బిహేవియర్ గురించి ఎంత ట్రోలింగ్స్ ఇవన్నీ వచ్చినా కూడా ఇదంతా పక్కన పెట్టి ఆయన యొక్క పర్ఫార్మెన్స్, నిజంగా చెప్తున్నాను, ఎంత పరిణీతి చెందిన ఒక నటుడిలాగా ఆ భక్తి భావాన్ని, ఆ భక్తి రసాన్ని తన యొక్క మొహ భావాలతో, లేకపోతే తన యొక్క ముఖ కవళికలతో, భావాలతో, తన యొక్క డైలాగ్ డిక్షన్తో కూడా ఎంత చక్కగా తీసుకొచ్చారంటే సగటు సినిమా ప్రేమికుడు, ఐ మీన్ నాలాంటి ఒక సినిమా ప్రేమికుడి యొక్క కళ్ళ మూలలో ఏదో ఒక కార్నర్లో నీళ్లు అలా బయటికి వచ్చి అలాగే తేలిపోతూ ఉన్నాయి. గూస్ బంప్స్ అని చెప్తారు కదా, అదే రోమాల్ని నెక్క పొడుచుకునేలాగా ఉండే సన్నివేశాలు. సో ఆయన సెల్ఫ్ రియలైజేషన్ తర్వాత క్లైమాక్స్ వరకు కూడా ఆ గూస్ బంప్స్, క్లైమాక్స్ వరకు కూడా గూస్ బంప్స్, ఓన్లీ గూస్ బంప్స్. ఈ సినిమాలో కంప్లైంట్ అని చెప్పి చివరిలో నేను చెప్పుకోవాలంటే, ఆ చివరి 40 నిమిషాలు చూసిన తర్వాత, అంటే ఫస్ట్ హాఫ్ నేను ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయాను. అరే మరీ ఇంత రివ్యూలో చేసిన విధంగా లేదు, ఓకేగా ఉందని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ నాకైతే వచ్చింది ఒక సినిమా ప్రేమికుడిగా, అభిమానిగా. బట్ ఆ చివరి 40 నిమిషాలు రోమాలు నిక్క పొడుచుకునేలాగా ఉండే ఆ చివరి 40 నిమిషాలు చూసిన తర్వాత, అరే నిజమే కదా, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ ఈ 40 నిమిషాలు ఎంత అద్భుతంగా తీశాడే, ఈ 40 నిమిషాలని ఇంకొక 20 నిమిషాలను ఎక్స్టెండ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అసలు సినిమా క్లైమాక్స్ ఆయన కళ్ళని సమర్పించే విషయం అదంతా కానివ్వండి, అసలు వెంటనే ఏదైనా ప్యాకప్ చేసేయాలి, సినిమాని ఇంకా కంక్లూడ్ చేసేయాలనే విధంగా జరిగిందేమో. ఆ నిడివిని పెంచి, అంటే ఫస్ట్ హాఫ్ మీరు ఎంతో ఫిక్షన్గా ఎంతో ఆలోచించి చేశారు కదా, మరి అదే ఫిక్షన్ని మీరు భక్తికి ఇంకొంచెం జోడించి, ఆ కల్పనని ఇంకొంచెం జోడించి, ఇంకొంచెం మంచిగా తీసుకున్నట్లే, ఐ మీన్ ప్రజలకి అపీల్ అయ్యే విధంగా తీసుకున్నట్లయితే ఇంకొంచెం బాగుండేదేమో. ఈ సినిమా ఇంకొక లెవెల్కి, ఐ మీన్ డివోషనల్ మూవీస్లో దీనికంటూ కన్నప్పకంటూ ఒక ప్రత్యేక మార్క్ ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి ఉండేదేమో అని చెప్పి నా యొక్క విశ్వాసం. కాకపోతే సినిమా యొక్క సంగీతం చాలా చాలా చక్కగా చేశారు. పాటలు చాలా బాగున్నాయి, ఇంక్లూడింగ్ దోస్ 2 డ్యూయట్ నెంబర్స్ చాలా బాగున్నాయి. అది ఈ సినిమాకి సెట్ పోవచ్చు కానీ చాలా బాగున్నాయి. బట్ నాకు మాత్రం ఒక పర్టిక్యులర్ సీన్ అండి, మోహన్ బాబు గారి యొక్క ఇంట్రడక్షన్ సీన్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్, అది ఆ పాట ఏదో రాక్ సాంగ్ లాగా, ఏదో ర్యాప్ సాంగ్ లాగా అనిపించింది నాకు. మీలో అనిపించుంటే కమెంట్ చేయండి. స్టార్టింగ్లో చెప్తున్నాను, స్టార్టింగ్లో ఒక 2 నిమిషాలు ఆయన ఇంట్రడక్షన్ పార్ట్ వరకు వచ్చేదంతా కూడా ఒక ర్యాప్ సాంగ్ లాగే అనిపించింది. అసలు ఈ సినిమాకి ఎందుకురా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ముందు వచ్చే శంకర సాంగ్ కొరియోగ్రఫీ, ప్రభుదేవా గారి యొక్క క్యూట్ కొరియోగ్రఫీ కానివ్వండి, సో అందులో నటించిన హీరోయిన్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, అసలు ఆ పాట మహాద్భుతంగా ఉంది.
అది చాలామందికి అది చాలామందికి నాకు తెలిసి కాలర్ ట్యూన్గా రింగ్ టోన్గా మారుతుందని చెప్పి ఎప్పుడో మారిపోయింది. సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం నమ్మకం అయితే పెరిగింది. చాలా అద్భుతమైన పాట అది. సినిమా యొక్క టేకింగ్, అరే కాళహస్తి ఎక్కడ, న్యూజిలాండ్ ఎక్కడ, సంబంధం లేకుండా తీశారేంట్రా అని చెప్పి చాలా ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానం ఇచ్చే విధంగా చెప్పారు. అరే ఒకప్పుడు కాళహస్తి ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ప్రకృతిని మేము సాధించాలంటే తిరిగి న్యూజిలాండే మాకు అని చెప్పి తీసుకెళ్లారు. నాకు ఓకే, అదంతా ఫైనే, అది జస్టిఫై అయింది. బట్ నాకు ఒక భయం ఏంటంటే, అరే కాళహస్తి పరిసర ప్రాంతాలని చెప్పి సినిమా నడుస్తుంది, నిడివంతా నడుస్తుంది, సినిమా కథ అంతా నడుస్తుంది. బట్ న్యూజిలాండ్ చిత్రీకరణ చేశారు. పొరపాటున ఎక్కడైనా మంచు కొండల్ని చూపిస్తారేమో, మంచు కొండలు వచ్చేస్తాయేమో, అరే కాళహస్తిలో మంచు కొండలేంట్రా అని చెప్పి ఒక ఫీలింగ్ని తెప్పించేస్తారేమో అని చెప్పి ఒక భయంతోనే చూశాను. అసలే మంచు వారి యొక్క సినిమా కదా, మరి ఆ ప్రేమతో మమకారంతో ఏమైనా మంచు కొండలు చూపించేస్తారని చెప్పి ఒక్క పర్టిక్యులర్ సీన్లో నాకు ఎక్కడో ఒక మూలలో మంచు కొండలు కనిపించినట్టుగా అనిపించింది. మేబీ నేను పొరపాటు కూడా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మీకు అలా అనిపించినట్లయితే కమెంట్ చేయండి. టెక్నికల్గా ఈ సినిమా చాలా బ్రిలియంట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ స్కోర్ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగానే తీశారు. సో ఐ ఫీల్ ఈ ట్రోలింగ్స్ అంతా పక్కన పెట్టి బ్లాంక్ మైండ్తో ఒక మంచి సినిమాని చూడాలి, సినిమా అభిమాని అయితే తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సర్వసాధారణమైన సినిమాలాగా చూడండి. అలా చూసినా కూడా నాకు అనిపించే ఒక ఫీలింగ్ మీకు అనిపించవచ్చు. 40 నిమిషాలు, చివరి 40 నిమిషాలు ఏదైతే మనం చూస్తామో అలా చూసినప్పుడు అరే ఫస్ట్ హాఫ్ ఎందుకు తీశారు అనే ఫీలింగ్, అరే ఫస్ట్ హాఫ్ ఇలా ఎందుకు పెట్టారు, బాగానే ఉంది, చూసినంతసేపు బాగానే ఉంది, కానీ ఇది చూసిన తర్వాత అది ఎక్కడో మ్యాచ్ అస్సలు అవ్వలేదని చెప్పి నాకు కూడా అనిపించింది. మంచు విష్ణు గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. మంచి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా కూడా తీయగలిగారని చెప్పాలి. సో కృతజ్ఞతలు మీకు. ట్రోలింగ్స్, ఈ విషయాలంతా పక్కన పెట్టండి. సో ఒక సగటు సినిమా ప్రేమికుడిగా నాకు ఈ సినిమా చాలా 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 బాగా నచ్చింది. ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. I will catch you up in another interesting and useful content. Till then, this is Kananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.